భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆర్ఆర్బి అనగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇదివరకే 9,000కు పైగా టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇదివరకే ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఆర్ఆర్బి ఈ 9,000 టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. మరి అటువంటి వారికి ఆర్ఆర్బి మరో శుభవార్త తెలియజేసింది. మరి ఆ 9,000 పోస్టులకు మరో 5,000కు పైగా పోస్టును జత చేసి మొత్తం ఆర్ఆర్బి నోటిఫికేషన్ ద్వారా 14,000కు పైగా టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్ఆర్బి నిరుద్యోగులకు రైల్వే శుభవార్త, భారీ ఎత్తున జాబ్స్ భర్తీ. రైల్వే జాబ్స్ పొందాలని చూస్తున్నారా? అలాంటి వారి కోసమే ఈ వార్త. ఉద్యోగార్థులకు ఆర్ఆర్బి అనగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టుల సంఖ్యను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇప్పటికే ప్రకటించిన ఖాళీలకు అదనంగా 5,154 పోస్టులను జత చేసింది ఆర్ఆర్బి. దీంతో పాత కొత్త పోస్టుల సంఖ్య మొత్తం కలిపి 14,298కి చేరింది. దీంతో గతంలో కేవలం 18 కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించగా తాజాగా మొత్తం 40 కేటగిరీల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. పెరిగిన పోస్టులతో సికింద్రాబాద్ జోన్ పరిధిలో అదనంగా 959 ఖాళీలు చేరాయి. ఈ పోస్టులలో అత్యధికంగా ముంబై జోన్ పరిధిలో 1,883, అత్యల్పంగా సిలిగిరి జోన్ లో 91 ఖాళీలు ఉన్నాయి. అత్యల్పంగా కాగా రైల్వే శాఖలో ఈ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 8న విడుదల చేసి మార్చి 9 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తీసుకున్నారు. ఏప్రిల్ 8 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు గాను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సిబిటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే ప్రాధాన్యాలు అనగా ప్రిఫరెన్సెస్ నమోదు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పించనుంది. పూర్తి వివరాల కోసం మీరు ఆర్ఆర్బికి సంబంధించిన వెబ్సైట్ చూడవచ్చు. ఇక సిబిటి 1, సిబిటి 2 కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ సాగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 29,200, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 19,900 రూపాయలు జీతంగా ఉండబోతోంది. కాబట్టి మరి ఎవరైతే ఇప్పటికే ఆర్ఆర్బి ఇదివరకు విడుదల చేసినటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి ఇది భారీ ఊరట, భారీ శుభవార్త అని మనం చెప్పవచ్చు. గతంలో ఉన్నటువంటి 9,144 టెక్నీషియన్ పోస్టులకు అదనంగా 5,154 పోస్టులను జత చేసి మొత్తం 14,298 పోస్టులను మరి ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది. మరి ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి వారు మరలా దరఖాస్తు చేసే అవకాశం లేకోకుండా మరి వాటికి అదనంగా ఈ పోస్ట్ అనేవి జత చేయడం జరిగింది. మరి ఇప్పటికీ దరఖాస్తు చేయనటువంటి వారికి మరలా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. మరి ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి వారికైతే మరి ఇవి అదనంగా కలిసి వచ్చే పోస్ట్ అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో వారు మరింత గట్టిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బి అనగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో రైల్వేలో ఉద్యోగం ఖచ్చితంగా సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.